చాలా కేసెస్‌లో వకాలత్, వకాలత్ అని వింటూ ఉంటాం. అసలు వకాలత్ ఏంటి మేడం? చాలా కేసెస్‌ల గాదు. వకాలత్ అంటే ఏంటంటే, మనము ఒక అడ్వకేట్‌కి మనం పర్మిషన్ ఇస్తున్నట్టు నా కేస్ వాదించు అని చెప్పడానికి. హ్మ్. సపోజ్ మీకొక కేస్ ఉందనుకోండి. హ్మ్. మీరు కేస్ వెయ్యాలనుకున్నా, లేకపోతే మీ మీద ఎవరైనా కేసేస్తే మీరు రెస్పాండెంట్ అయ్యి మిమ్మల్ని కోర్ట్ సమన్స్ మీకొచ్చినా గూడా, హ్మ్. మీరు ఎవరికో అడ్వకేట్‌కి మీరిస్తారు. ఈ హ్మ్. కేస్ మీరు వాదించండి అని చెప్పేసి ఇస్తారు. ఓకేనా? సో, అప్పుడేం జేయాలి అంటే, ఒక వకాలత్‌నామా మీద మీరు సంతకం పెట్టి ఇయ్యాలి. ఏంటంటే, అది మీరు నాకు ఆథరైజ్ చేస్తున్నట్టు. ఈ కేస్ వాదించడానికి మీరు ఆథరైజేషన్ ఇస్తున్నట్టు. సో, దాని ఆ పర్మిషన్ లెటర్‌ని వకాలత్‌నామా అంటారు. ఓకే. దాన్ని వకాలత్ అంటారు. హ్మ్. సో, బేసికల్లీ ఏందంటే, ఆ వకాలత్‌లో మొత్తం మీ డీటెయిల్స్ ఉంటాయి. హ్మ్. అండ్ డేట్ ఉంటది. ఏ రోజు వకాలత్ ఇచ్చిన డేట్ ఉంటది. హ్మ్. అదేదైతే ఇస్తారో దాంట్లో మీరు సంతకం పెట్టి ఇవ్వాల్సుంటది. దాంట్లో ఏంటంటే నా పేరు గూడా ఉంటది. అంటే అడ్వకేట్ అని నా పేరు గూడా ఉంటుంది. ఆ వకాలత్ తీసుకెళ్ళి నేను కోర్ట్‌లో వేస్తే ఆ రోజు నుంచి నేను ఆథరైజ్డ్. హ్మ్. మీ కేస్ నేను వాదించడానికి నేను ఆథరైజ్డ్ అయిపోతానన్నమాట. సో, ఆ రోజు నుంచి నేను జేయొచ్చు అండ్ ఫుల్ అథారిటీ నాకున్నట్టు. హ్మ్. సో, ఈ వకాలత్‌లో ఒకవేళ మీరు సపోజ్ ఫ్యూచర్‌లో నేను అంటే ఒక అడ్వకేట్ మీకు నచ్చలేదు. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద అడ్వకేట్ నేను సరిగ్గా వర్క్ చేయట్లేదు. లేకపోతే ఫర్ సమ్ రీజన్స్ నా వర్క్ నచ్చకనో ఏదో ఒక దానికి మీరు నన్ను మార్చేసి వేరే అడ్వకేట్‌ని పెట్టుకోవాలనుకుంటున్నారు. అప్పుడు ఎన్‌ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్‌ఓసీ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలంటది. సో, మీరు జస్ట్ మార్చుకోవాలని సరిపోదు. ఎందుకంటే ఆల్రెడీ రికార్డ్‌లో కౌన్సిల్ ఫర్ రికార్డ్ నా పేరు రన్ అయితూ ఉంటది కోర్ట్‌లో. హ్మ్. మీరు చూస్తూ ఉండండి కోర్ట్‌లో ఎళ్ళగానే ఇట్లా అడ్వకేట్ అని పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ కేస్ ఆ అడ్వకేట్ పేరు మీద రన్ అవుతది. హ్మ్. సో, మీరు అడ్వకేట్ పేరు మార్చాలి, కౌన్సిల్ ఆన్ రికార్డ్స్ పేరు మార్చాలి అంటే అప్పుడు ఎన్‌ఓసీ తీసుకోవాల్సుంటుంది. ఎన్‌ఓసీ తీసుకున్నప్పుడు ఆ కొత్త వకాలత్ మళ్ళీ కొత్త అడ్వకేట్‌తో నేపించుకున్నప్పుడు, ఆ కొత్త అడ్వకేట్ వకాలత్ కోర్ట్‌లో ఏస్తే ఈ పేరు మారిపోయి ఆ పేరు మీద ఉంటది. అప్పటిదాకా రిజిస్టర్‌లో రికార్డ్స్‌లో మొత్తం గూడా ఏ అడ్వకేట్ పేరుందో ఆ పేరే రన్ అవుతూ ఉంటది గదా! హ్మ్. కొత్త పేరు వచ్చేస్తదనమాట. సో, ఇది మీ అంతట మీరు ఇట్లా మార్చుకోవడానికి ఉండదు. వకాలత్ మార్చుకోవాలంటే కంపల్సరీ ఎన్‌ఓసీ ఉంటది. సో, ఓకే. ఏ అడ్వకేట్‌తో నేను పని చేపించుకోవాలి, మీరు కోర్ట్ మీ కేస్ వాదించుకోవాలనుకుంటే మాత్రం అప్పుడు వకాలత్ తీసుకోవాల్సి ఉంటుంది. విచ్ ఈస్ నథింగ్ బట్ పర్మిషన్ లెటర్.